నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం దేవుడి కథ కాదు. ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలు సైతం ఈ కథలో దాగి ఉన్న సత్యాన్ని అంగీకరించారు. అదే నటరాజుని విశ్వనృత్యం. మీరు జెనీవాలోని స్టన్ సంస్థ గురించి వినే ఉంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రం. ఇక్కడ శాస్త్రవేత్తలు విశ్వ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ అత్యంత ఆధునిక ప్రదేశంలో ఒక భారతీయ నటరాజు విగ్రహం దర్శనమిస్తుంది. అది ఎందుకు అక్కడ ఉంది? దాని అర్థం ఏమిటి? ఈరోజు మనం ఈ అద్భుతమైన బంధం గురించి వివరంగా తెలుసుకుందాం. నటరాజు అంటే నృత్యానికి అధిపతి అని అర్థం. ఈయన మన శివుడు. ఆయన చేసే నృత్యాన్ని తాండవం అంటారు. ఇది కేవలం ఒక నృత్యం కాదు. ఇది విశ్వంలో నిరంతరం జరిగే సృష్టి, స్థితి, లయలకు ప్రతీక. పుట్టడం, జీవించడం, అంత్యమవ్వడం అనే ఈ విశ్వచక్రం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. నటరాజు నృత్యం ఈ చలనాన్ని, ఈ శక్తిని సూచిస్తుంది. నటరాజు విగ్రహంలో ప్రతి భాగం ఒక లోతైన అర్థాన్ని చెబుతుంది. ఆయన పై కుడి చేతిలో ఉండే డమరుకం సృష్టికి మూలమని చెబుతుంది. దీని శబ్దం నుంచి ఈ విశ్వం ప్రారంభమైందని నమ్ముతారు. ఆయన పై ఎడమ చేతిలో ఉండే మంట విశ్వానికి ప్రతీక. సృష్టి, వినాశనం అనేవి ఎల్లప్పుడూ సమాంతరంగా జరుగుతూనే ఉంటాయని ఇది సూచిస్తుంది. కింద కుడి చెయ్యి అభయముద్రలో ఉంటుంది. ఇది భక్తులకు భయం లేదని, రక్షణ ఉంటుందని సూచిస్తుంది. ఆయన ఎడమ పాదం పైకి ఎత్తి ఉంటుంది. ఇది మోక్షానికి లేదా జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొందడానికి మార్గాన్ని సూచిస్తుంది. ఆయన కుడి పై కింద అపాస్మర పురుషుడనే రాక్షసుడు ఉంటాడు. అజ్ఞానం, అహంకారం మరియు మాయ అనే వాటిని ఈ రాక్షసుడు సూచిస్తాడు. ఈ రాక్షసుడిని అణిచివేయడం ద్వారానే జ్ఞానం మరియు విముక్తి లభిస్తాయని నటరాజు చెబుతాడు. విగ్రహం చుట్టూ ఉండే మంటల వలయం విశ్వం, కాలచక్రం మరియు మాయను సూచిస్తుంది. ఇది కాలం ప్రతిదీ భక్షిస్తుందని చెబుతుంది. ఆయన జుట్టులో గంగానది కరుణకు ప్రతీకగా, నెలవంగ చంద్రుడు మన మనస్సు మరియు భావోద్వేగాలపై ఆయనకు ఉన్న నియంత్రణను సూచిస్తుంది. ఈ విధంగా నటరాజు విగ్రహం కేవలం ఒక కళాఖండం కాదు. ఇది విశ్వం యొక్క రహస్యాలను తెలిపే ఒక దైవిక రూపం. ఇప్పుడు సెన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ శాస్త్రవేత్తలు విశ్వం ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి అణుకణాలను చాలా వేగంతో ఒకదానితో ఒకటి ఢీకొట్టి పరిశోధిస్తారు. వారి పరిశోధనలో వారు ఒక అద్భుతమైన విషయాన్ని గమనించారు. ఈ చిన్న అణుకణాలు నిరంతరంగా పుడుతూ నాశనమవుతూ ఉంటాయి. అధిక శక్తి గల కాంతి కణం ఒక ఎలక్ట్రాన్ మరియు దాని వ్యతిరేక కణమైన పొసిట్రాన్గా మారవచ్చు. అలాగే ఒక ఎలక్ట్రాన్ పొసిట్రాన్ ఢీకొంటే అవి శక్తిగా మారి అదృశ్యమవుతాయి. ఈ ప్రక్రియను కణాలు సృష్టి మరియు వినాశనం అంటారు. ఇది సరిగ్గా నటరాజు చేసే సృష్టి స్థితిలయల నాట్యంలాగే ఉంటుంది. ఈ అద్భుతమైన సురపేతను మొదట ఫిట్జాఫ్ కాప్రా అనే శాస్త్రవేత్త తన ప్రఖ్యాత పుస్తకం ది టావో ఆఫ్ ఫిజిక్స్లో వివరించారు. ఆయన ఆధునిక భౌతిక శాస్త్రం మరియు ఆధ్యాత్మికత మధ్య ఉన్న లోతైన సంబంధాలను గురించి వివరించారు. కాఫ్రా ప్రకారం విజ్ఞాన శాస్త్రానికి ఆధ్యాత్మికత అవసరం లేదు, ఆధ్యాత్మికతకు విజ్ఞాన శాస్త్రం అవసరం లేదు, కానీ మానవునికి ఈ రెండూ అవసరమని అన్నారు. ఈ స్వరూపాత్యకు గుర్తుగా 2004లో భారత ప్రభుత్వం సెన్ సంస్థకు ఒక 2 మీటర్ల నటరాజు విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని తమిళనాడులోని చోళుల శిల్పకళ సంప్రదాయాల ఆధారంగా లాస్ట్ వ్యాక్స్ పద్ధతిలో తయారు చేశారు. ఈ విగ్రహం పక్కన ఉన్న పలకంపై ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు శివుని నృత్యం అణుకణాల నృత్యం అని రాసి ఉంటుంది. నటరాజు విగ్రహం కేవలం ఒక పురాణ కథ కాదు. ఇది సైన్స్ మరియు ఆధ్యాత్మికత అనే ఒక నృత్యాన్ని తెలుసుకోవడానికి వేరువేరు మార్గాలు అని నిరూపించే ఒక గొప్ప ప్రతీక. ఈ విగ్రహం మన ప్రాచీన భారతదేశం యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శివశంకర్.